ఏలూరు జిల్లాలోని సర్వజన ఆసుపత్రిలో నూతన వెల్నెస్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉపయుక్తంగా చేసిన ఏర్పాటును పరిశీలించి వైద్యాధికారులకు పలు సూచనలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన ఆరోగ్య సేవల్ని అందిస్తోందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. దానిలో భాగంగానే వెల్నెస్ క్లినిక్ అనేది ప్రభుత్వం ప్రతి సోమవారం బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీస్ అనుసంధానమైన హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం మెయిన్ పెద్ద హాస్పిటల్లో అదే మెడికల్ కాలేజీలో ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్య పాలు అవ్వకోకుండా ప్రజలు ఏ విధంగా జీవన విధానాలు పాటించాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పర్యావరణం కాలుష్యం అయిపోయిన తర్వాత అలాగే ఆహార పదార్థాలు బయట అనేక హోటల్స్ రావడం వల్ల కలర్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో టేస్టింగ్ సాల్ట్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బయట తినటం ఒక ఫ్యాషన్ అలవాటు చేసుకుని అందరూ కూడా ఇదివరకు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా విటమిన్ ఏదైతే లోపాలు లేని ఫుడ్ అంతా కూడా తినేవారు. ఇప్పుడు అవన్నీ మానేసి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు. దానివల్ల లైఫ్ పీరియడ్ లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు మా చిన్నప్పుడు మేము ఏదన్నా 1,00,000 మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేది, ఇవాళ 1,50,000 మంది క్యాన్సర్ పేషెంట్లుగా అయిపోయారు. ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనం నియమాలు పాటించకపోవడం వల్లే వస్తున్నాయనేది మన దేశవ్యాప్తంగా గుర్తించారు. దానిలో భాగంగానే వీళ్ళ దగ్గరికి ఎవరైతే పేషెంట్లు వచ్చారో వాళ్ళ ఆహార విధానాలు వాళ్ళ జీవన ప్రమాణాలు చూసిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి ఈ జీవన ప్రమాణాలు మనం అలవాట్లు మార్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది, అలాగే సిగరెట్టు మద్యం అలాగే గుట్కా చేయటం వల్ల ఏ వస్తున్నాయి, అలాగే మధుమేహం తగ్గాలంటే ఏది ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఏ విధంగా తగ్గాలనేది, అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, డైట్ ఏ విధంగా తీసుకోవాలనేది వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడంతో పాటు వీడియో కూడా ప్లే చేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ అవగాహన తెలుసుకోగలిగితే వాళ్ళు ఆ బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడుద్ది. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుద్ది. ఇది ఇక్కడ ఏదైతే హెడ్ క్వార్టర్లో ఇది ఓపెన్ చేయడం ప్రజలకు అంతా కూడా ఉపయోగపడుద్ది. దీంతోపాటు ప్రజలు కూడా మెరుగైన ఆహారాన్ని తీసుకుంటూ మెరుగైన అలవాట్లకి ఇచ్చేసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే ఏ పనైనా చేయగలుగుతాం, 10 మందికి సాయం